హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనితా పల్లె. ఎట్లున్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడైతే నేను ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను. 1/2 kg ఉసిరికాయ తీసుకున్నాను. జీలకర్ర మెంతులు వేయించుకుంటున్నా. 1 స్పూన్ అవి 1 స్పూన్ ఇవి తీసుకొని ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉసిరికాయలు వేపుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉసిరికాయలు వేపుతున్నా. అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఒక 1/2 hour పడుతుంది. ఉసిరికాయ గట్టిగా ఉంటుంది కదా, అది కొద్దిగా ఇట్లా చుంచితే చునిగేలాగా అయ్యేంత వరకు, అలాగే బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి బాగా. అక్కడే ఉండి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. కలర్ చేంజ్ అయింది చూడండి. ఇంకా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే స్మెల్ కూడా మనకు అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ వెల్లుల్లి ఒలుస్తున్నాను. అందులోకి ఒక వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాం. అలాగే బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకుంటున్నా. చూపిస్తున్నాను. ఇట్లా అయిన తర్వాత తీసేసుకోవాలి. ఫస్ట్ టైం ఈ చట్నీ పెట్టడం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడైతే ఉసిరికాయల రెడ్గా అయినాయి. తీసిన ప్లేట్లో పెట్టిన ఇలాగ ఉండాలని చూపిస్తున్నా. మా పిల్లలు నా తలకాయ తింటారు ఫ్రెండ్స్. మా లక్కి వచ్చి కూర్చున్నా, ఏం దంచుతాను. చిన్న రోల్లో వేసుకొని దంచుకుంటున్నా. ఫస్ట్ జీలకర్ర మెంతులు వేసుకొని దాన్ని కొద్దిగా దంచుకున్న తర్వాత వెల్లుల్లి వేసి దంచుకోవాలి. మా లక్కి నేను దంచుతాను పట్టుకొని కూర్చుని, నాకు ఇస్తలేడు. పని ఉండాలి వాళ్ళకని ఇచ్చేసిన. నేను కూడా పక్కన మా స్వీట్ హోంవర్క్ చేసుకుంటుంది. ఒకటే డౌట్స్ అడుగుతుంది. ఇక్కడ మా లక్కి ఏమో నన్ను విసిగిస్తాడు. నన్ను గెలవాలి లక్కి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. అట్లాగే వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఇటు మాల్ హలో ఫ్రెండ్స్. వద్దు అవి వేయొద్దు, ఇవి వేయొద్దు. చాలేగా మంచిగా దంచు నీట్గా. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని
తాలింపు గింజలు వేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, వేసుకోవాలి. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను, చూపిస్తున్నా. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. చిల్లా కొట్టే పని చేసేవయ్యా. దూరం వేగినాక దింపేసుకోవడం, స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి పెట్టుకోండి, చల్లారుతుంది. చూపించిన ఇవన్నీ కారం, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయ, వెల్లుల్లి వేసుకొని దంచి పెట్టుకున్నది. ఉసిరికాయలు, నిమ్మరసం కలుపుకోవడానికి ఒకటి గిన్నె. ఇది పసుపు వేసుకోవాలి ఫస్ట్. జూమ్ చేయాలా? ఇది చూపి, నేను కలుపుతుంటే కారం వేసుకుందాం. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, కారం చాలా వేసుకోవాలి. తర్వాత మనము పసుపు, కారం వేసుకున్నాక బాగా కొద్దిగా 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం. కొద్దిగా ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత దాని ఎసరు మనకు వస్తుంది. తర్వాత మన ఉసిరికాయలు చూపించండి. ఉసిరికాయ మన ఉసిరికాయలు అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం దాంట్లో వేసుకోండి. ఒక్కొక్కటి మెల్లగా, ఒక్కొక్కటి అమ్మ మెల్లగా వేసుకోండి. ఒక్కొక్కటి జాగ్రత్త మెల్లగా వేసుకోవాలి. చాలా బాగా ఇప్పుడు మీకు కనబడుతుంది. ఇప్పుడు ఉసిరికాయలు ఒక్కొక్కటి వేసుకోండి. ఉసిరికాయలు మన ఉసిరికాయ చట్నీ మంచిగా మెల్లగా రెడీ అవుతుంది. ఉసిరికాయలో మంచిగా నెయ్యి, స్మెల్ వస్తుంది, చాలా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడే కాదు, ఎంత మంచిగా కనబడుతుందో కదా చూడడానికి. నిమ్మరసం వేసుకున్నాక ఆ కిక్కే చూసుకోండి ఎంత ఉంటుందో. నెయ్యి, వేడి వేడి అన్నం, అలానే ఉసిరికాయ. అబ్బా మస్తు ఉంటుంది. అబ్బాబ్బా మస్తు ఉంటుంది. తిన్నాక కూడా వీడియో తీసి చూపిస్తాను, మీకు చూపిస్తాను. మమ్మీ ఇప్పుడు దాంట్లోనే వేడి పొయ్యి మీద లక్కీ ఒకసారి టేస్ట్ చేసి చెప్పు. చట్నీ కలపడం అయితే అయిపోయింది. లాస్ట్లో ఒక నిమ్మకాయ రసం కలుపుకున్నాను, ఒక నిమ్మకాయ పిండుకున్నాను. నిమ్మరసం వేస్తే బాగుంటుంది చికెన్లో, దేంట్లోనైనా. కలుపుకోవడం అయిపోయింది. నేను కూడా టేస్ట్ చూస్తున్నాను. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడే అన్నం వండేసిన. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది. ఇప్పుడైతే అన్నం అందరం తినేద్దామని పెద్ద దాంట్లో పెట్టిన. ఇట్లా తినడం కూడా ఫస్ట్ టైమే నేను. మా అమ్మ చిన్నప్పుడు పెడుతుంటే తిన్నా, కానీ నేను ఎప్పుడు ఇట్లా కలిపి పెట్టలేదు. వేడి వేడి అన్నం వండిన
పెట్టిన, అందులో నెయ్యి వేసుకున్నా. ఇప్పుడు కొంచెం ఉసిరికాయ చట్నీ వేసుకొని, మా పిల్లలు లేట్ అప్పటికే 9 అవుతున్నట్టుంది టైము, ఆకలి అవుతుంది అంటారు. ఇట్లా చికెన్లలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. అప్పుడే పెట్టిన చట్నీ కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. నలుగురం కూర్చొని తింటున్నాం. ఇక్కడ మా హస్బెండ్ కలుపుతుండు, ముగ్గురికి తినబెట్టిండు. మా స్వీట్ పక్క నుంచి వసపిట్టలా వాగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుందని చెప్తుండు. ఫస్ట్ టైం నేను కూడా చట్నీ పెట్టడం, బాగా వచ్చింది అనిపిస్తలేవు సిటీ. నాకు కూడా చట్నీ పెట్టడం వచ్చేసింది. లక్కీ స్వీట్ తిన్నది. లక్కీని ఎవరైనా కొట్టి చెప్పించినట్టే ఉంది మూతి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏందో ఈ అన్నం కలిపి పెట్టమంటుంది, వీడియో తీస్తుంది కానీ ఇంత పెద్ద గిన్నెలుగా తినడం ఏందని ఎక్కిరిస్తున్నాడు. అందుకే నవ్వుతున్నాను నేను. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే అందరూ న్యూ ఇయర్ని ఎలా ఎంజాయ్ చేస్తారో చెప్పండి. ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయండి అందరూ. ఫ్యామిలీ కంటే ముఖ్యమైనది ఏది ఉండదు. ఇక్కడ మా స్వీట్ ఏదో వేస్తుంది, నేను తిడుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుంటాం.